సో, ఇప్పుడు మీ నా అకౌంట్‌లకు ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో, ఇప్పుడు నేనైతే అప్‌స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేశాను చూడండి. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ఇది ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఉంచాను. అయితే ఇది ఎట్లా ఏమైతది అనంటే స్టోరీ ఏంటనంటే ఇప్పుడు మీరు నార్మల్ ఓపెన్ చేయంగానే ఏమి అడుగుతదంటే ఫోను నంబర్ అడుగుతది. సో, ఫోను నంబర్ అడగంగానే మీ నంబర్ ఆడ పెట్టంగానే ఆ ఓటీపీ తీసుకొని వెరిఫికేషన్ చేసుకొని సేమ్ ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇంటర్ఫేస్ అనేది అక్కడ కనిపిస్తది. సో, ఈ ఇంటర్ఫేస్ అయిపోయినంక ఇక్కడికి స్టోరీ అయిపోలేదు. దాని తర్వాతనే మొదలవుతది. అదేంటి అనంటే ఈడ పైన కంటిన్యూ అవుపిస్తుంది గదా! సో, ఈ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ యువర్ కేవైసీ ఇన్ అండర్ ఫ్యూ మినిట్స్ టు గెట్ స్టార్టెడ్. ఇంతకుముందుకు ఎట్లుంటుండే అంటే మీరు ఒక డీటెయిల్ ఏదైనా పెట్టినప్పుడు బ్యాంక్ అకౌంటు, స్టేట్మెంట్స్ అవన్నీ పెట్టినంక 1-3 డేస్ టైం తీసుకొని వాళ్ళు వెరిఫై చేసుకొని అప్పుడు గాని మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉండకపోతుండే. బట్ ఇప్పుడు అట్లా గాదు. ఆటో జనరేట్ చేసుకుంటది. అంటే మీ డీటెయిల్స్ ఒక్కసారి ఇయ్యంగానే మీ ఓటీపీ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆటో కనెక్ట్ అయిపోయి సో, మీకు అంత టైం అయితే తీసుకోదు. మాక్స్ టు మాక్స్ అయితే 1 డే టైంలో మీకు క్లియర్ అయిపోతది. బట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌కి మీకు పర్మిషన్ రావడానికి మాత్రం అప్ టు 2 డేస్ టు 3 డేస్ వరకు టైం తీసుకుంటారు. మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ జేసి మీరు ఎట్లా చేస్తారు? ఏంటి? అనే దాని గురించి మొత్తం క్లియర్ వాళ్ళు ఒక వ్యూ తీసుకుంటారు. మీరు ఇండియనా? కాదా? ఏంది కథ? అని చెప్పి. సో, అట్లా ఆ డీటెయిల్స్ అన్నీ చెకప్ చేసి మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌కి అన్నిటికి పర్మిషన్ ఇవ్వడానికి ఇట్ టేక్స్ అప్ టు 1-2-3 డేస్ టైం. ఓకే. సో, మీకు ఇప్పుడు ఈడ కంప్లీట్ కేవైసీ అని చెప్పేసి అని అనంగానే మీకు ఆటోమేటిక్‌గా ఏమైతదంటే పేజెస్ అన్నీ ఇట్లా ఓపెన్ అయితది. పర్సనల్ డీటెయిల్స్, పాన్ నంబర్ డీటెయిల్స్, వెరిఫికేషన్‌ల మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, కన్సెంట్స్ అంటే మీరు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి చేయాలి అని అనుకునే దాని గురించి వాళ్ళు కన్సెంట్స్ పెడతారు. ఆ కన్సెంట్స్‌ని మీరు కింద యాక్సెప్ట్ చేయాలి. సో, ఫైనల్ స్టెప్ అయిపోయినాక సైన్. మీరే డిజిటల్ సైన్ చేసి సబ్మిట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అనేటివి అండర్ ప్రాసెస్‌లో పడతది. సో, ప్రాసెస్‌లో పడ్డాక 1 డే ఆర్ 2-3 డేస్ టైం. సో, ఈ 2-3 డేస్ టైంలో మీకు ఆటోమేటిక్‌గా మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ అనేది యాక్టివేట్ స్టేటస్‌కి వచ్చేస్తది. వన్స్ ఒక్కసారి ఇది యాక్టివేట్ స్టేటస్‌కి వచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా మీ అమౌంట్ ఏది ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ని అందులోకి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. యాడ్ ఫండ్ చేసుకోవచ్చు. సో, అందులోకి యాడ్ ఫండ్ చేసేసుకున్న తర్వాత మీరు ట్రేడ్ గాని ట్రేడ్ అనేది ఎట్లా అనంటే ఇప్పుడు మీరు అమౌంట్ యాడింగ్, డ్రాపింగ్ మీరు 1 డేలో చేసేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు ఈ ట్రేడ్ గాని, ఇంకా షేర్స్ కొనడం ఇవంతా ఎప్పుడైతది అనంటే వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయే వరకు. చెప్పాను గదా! అది ఇట్ విల్ టేక్ 2-3 డేస్ ఆఫ్ టైమ్ అని. సో, ఈ 2-3 డేస్ ఆఫ్ టైమ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయినంక మీరు షేర్స్ గాని, బాండ్స్ గాని, మ్యూచువల్ ఫండ్స్ గాని అన్నిటిని గూడా మీరు యాక్సెస్ జేయడానికి మీకు ఆథరైజేషన్ అయితే వచ్చేస్తది. సో, ఇది ఇయాల డీమ్యాట్ అకౌంట్ గురించి మీకు బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్. సో, దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనం సీరీస్ వైస్‌గా ఎళ్తున్నాం. సో, మీకు ఫస్ట్ స్మాల్ ఇంట్రొడక్షన్ ఇచ్చిన ఏది స్టాక్ మార్కెట్, స్టాక్ అంటే ఏంటి? మార్కెట్ అంటే ఏంటి? అని చెప్పేసైతే సో, ఇప్పుడు ఇవి 2 బ్రీఫ్ ఇచ్చిన తర్వాత మీకు నెక్స్ట్ పోవడానికి ఒక ఎంట్రీ పాస్ ఉండాలి అని జెప్పేసి సో, దానికి సంబంధించి ఒక క్లారిటీ, అవగాహన రావడం కోసం అని జెప్పి డీమ్యాట్ అకౌంట్ గురించి చెప్పిన. సో, దీని తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏంటి? దాని తర్వాత ఇంకెట్లా ఎళ్ళాలి? అండ్ నిఫ్టీ ఏంటి? బ్యాంక్ నిఫ్టీ ఏంటి? బ్యాంక్ ఎక్స్ ఏంటి? ఇంకా మీకు ఐపీఓస్ గానీ, మ్యూచువల్ ఫండ్స్ గానీ, ఇంకా తదితర షేర్స్ గానీ, ఇంకా కొన్ని కంపెనీస్‌లో కొన్ని రకాలుగా డివిడెండ్స్‌ని గూడా మీరు గెయిన్ జేసుకోవచ్చు. అదే పాసివ్ ఇన్‌కమింగ్‌గా మీకు ఆటోమేటిక్‌గా అమౌంట్ జనరేట్ అయ్యేదే అట్లాంటి కంపెనీస్‌లో. సో, అట్లాంటి కంపెనీస్ ఏంది, ఫండమెంటల్ అనాలిసిస్‌లో ఏంది, టెక్నికల్ అనాలిసిస్ ఏంది, అండ్ మెంటల్ అనాలిసిస్‌లు ఏంటి, అసలు వాటిని ఎట్లా చేసుకొని మీరు ఆటోమేటిక్‌గా షేర్స్ కొనుక్కోవాలి, ట్రేడ్ ఎట్లా చేయాలి, ఏంటి అనే దాని గురించి చార్ట్ ప్యాటర్న్స్ అవన్నిటిని గురించి కూడా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మనం మాట్లాడుకుందాం. సో, గైస్ మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ జేయడానికైతే నేను నా వంతు కృషి నేను చేస్తాను. సో, మీ వంతు కృషిగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో, మీకేదైనా